దేశీయంగా వృద్ధి నెమ్మదించిన వేళ వినియోగం పెంచేలా ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు బడ్జెట్లో కేంద్రం ఊరట ఇవ్వగా ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏడాదిగా ద్రవ్యోల్బణం ఆర్బీఐ లక్షిత పరిధి 6% లోపే ఉండడంతో వృద్ధికి బాటలు వేసేలా ఆర్బీఐ నుంచి రేట్ల కోత నిర్ణయం వెలువడొచ్చని అంచనా వేస్తున్నారు. 2023 ఫిబ్రవరి నుంచి రెపో రేటును 6.5% వద్ద స్థిరంగా ఆర్బీఐ కొనసాగిస్తోంది. కోవిడ్ సమయంలో మే 2020లో వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్బీఐ ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు క్రమంగా పెంచుతూ 6.5% వద్ద గరిష్ట స్థాయికి చేర్చింది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్గా కొత్తగా నియమితులైన సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో తొలి ఎంపీసీ భేటీ ఇవాళ ప్రారంభం కానుంది. శుక్రవారం ఎంపీసీ సమావేశ నిర్ణయాలు వెలువడనున్నాయి. ఇప్పటికే మార్కెట్లో లిక్విడిటీ పెంచే చర్యలను ఆర్బీఐ చేపట్టిందని, ఇది వడ్డీ రేట్ల తగ్గింపునకు సంకేతంగా భావించొచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 6.4% మేర వృద్ధి నమోదు చేయొచ్చని కేంద్ర గణాంక కార్యాలయం అంచనా వేసింది. ఈ క్రమంలో బడ్జెట్లో ప్రకటించిన ఉద్దీపనలు సరిపోతాయని భావించడం లేదని, అందుకే ఆర్బీఐ విధాన నిర్ణయాల్లో వడ్డీ రేట్ల కోత ఉంటుందన్న నిపుణులు పేర్కొన్నారు.